ఈరోజు మా ఇంట్లో లంచ్‌కి ఎండ్రాయిలతో కూరైతే చేస్తున్నాం. అది ఎలా చేస్తున్నామో చూపిస్తా రండి. స్టవ్ వెలిగించుకొని ఒక దాక పెట్టుకొని దాంట్లో ఆయిలేసుకొని, దాంట్లోనే మనం ఎండ్రాయిలేసుకొని బాగా వేపించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లంచ్ టైమ్ అయింది కదా! ఇంతకీ మీరే కర్రీ వండుకున్నారు ఈరోజు? ఎండ్రాయిలు, వంకాయ కాంబినేషన్ గూడా చాలా బావుంటుంది గదా! మీకు కూడా ఇష్టమా? ఇష్టమైతే గనక కింద కామెంట్ అయితే చేయండి. ఈ ఎండ్రాయిలు నూనెలో బాగా ఏగిన తర్వాత ఒక గిన్నెలోకైతే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి బాగా ఏగాలి. అప్పుడే నీచు వాసన పోతుంది. ఇప్పుడు అదే ఆయిల్‌లో ముందుగా కోసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు గూడా దాంట్లో ఎయాలి. ఏసి ఒకసారి కలిపిన తర్వాత దాంట్లో మనం పసుపయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు అలా మగ్గిన తర్వాత దాంట్లోనే మనం టమాటో అయితే కోసుకొని ఉంచుకున్నాం గదా! అవి గూడా దాంట్లో ఏసేసేయాలి. ఏసిన తర్వాత దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏసి, మనం ముందుగా ఏపి పెట్టుకున్న ఎండ్రాయిలు గూడా దాంట్లో ఏసి బాగా కలపాలి. ఇదేంటి దాంట్లో ఉప్పేయలా, కారమేయలా అనుకుంటున్నారా? ఆ క్లిప్ తీయడం మర్చిపోయానండి. దాంట్లోనే వాటరేసి దగ్గరికయిన తర్వాత దించేసుకొని, రైస్ పెట్టుకొని, కర్రీ యేసుకొని తింటే అబ్బా! చాలా బావుండిద్ది ఆ టేస్ట్.